తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఒక ముఖ్య అతిథి ఉన్నారండి. వారు శ్రీ విద్యాపీఠం వ్యవస్థాపకులు, అలాగే గత 45 సంవత్సరాలుగా శ్రీ విద్యా ఉపాసనతో ఎంతో మందికి మంత్రోపదేశం చేసినటువంటి శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం, మరిన్ని అమూల్యమైన విషయాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. అందరికీ ఎక్కువ మందికి ఉండేటువంటి ప్రశ్న ఏంటంటే, మేము ఎన్ని పూజలు చేస్తాం, ఎన్ని వ్రతాలు చేస్తాం, ఆ పండుగని ఈ పండుగని, పండగ వస్తే ఒక సంబరంగా ఉంటుంది, అమ్మవారి పూజలని అయ్యవారి పూజలని రకరకాలుగా చేస్తాం. ఎన్ని పూజలు చేసినా మాకున్న కష్టాలు మాత్రం తీరట్లేదు. పూజ చేసే కొద్దీ ఇంకా కష్టాలు ఎక్కువవుతున్నాయే తప్ప ఎక్కడా తీరిన దాఖలాలు అయితే లేవు. ఏమిటి బాధలు మాకు? ఎక్కువ పూజలు చేస్తే కష్టాలే ఉంటాయా అని అడుగుతున్నారు. మీ ప్రశ్నలో ఇంకోటి కూడా యాడ్ చేసుకోవాలి. అందరూ నాకే ఎందుకు ఈ కష్టాలు, ఇది మరీ ముఖ్యం అండి. వాడికి ఎందుకు రాలేదు, నాకే ఎందుకు వస్తున్నాయి అనుకునే వాళ్ళు చాలా మంది. ఏమండి, నిజంగా ఏ పని చేసినా అది మంచి అయినా చెడైనా ఎవ్రీ యాక్షన్ హ్యాస్ గాట్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. ఏంటది? న్యూటన్స్ థర్డ్ లా ఆఫ్ మోషన్. మీరు ఫిజిక్స్ లో చదువుకుంటారు, చిన్నప్పుడు చదువుకుంటారు. ఏం చేసినా దానికి రియాక్షన్ ఉంటుంది. సో నేను చేసిన కర్మలు బోల్డ్ ఉంటాయి, మీరు చేసిన కుప్పలు 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 ఉన్నాయి. ఎన్ని జన్మలు ఎత్తామో ఎవరికి తెలుసు, కోటాను కోట్ల జన్మలు. మరి పూజ చేస్తున్నప్పుడు మోక్షం రావాలి కదా. ఎందుకంటే ఆవిడేమన్నారు, రామ అనే శబ్దం చెప్తే చాలు నీకు మోక్షం ఇస్తాను ఒకళ్ళు, నారాయణ అని చెప్తే మోక్షం ఇచ్చేస్తాను. అలా అన్నప్పుడు అది సత్యమే. నేను పూజ చేస్తే నాకు మోక్షం రావాలి. అలా అని నేను పూజ చేస్తే నాకు మోక్షం అని పాత కర్మలు ఎవడు చేస్తాడండి? అంచేత ఏమవుతుందంటే, వీడికి ఇక్కడ ఎండ్ అయిపోవాలి. ఎండ్ అయిపోవాలంటే అవన్నీ తీసుకొచ్చి ఇక్కడే పడేస్తాడు. అంచేత ఆ కర్మలన్నీ అనుభవించాలని చెప్తుంది. నిజంగా ఇతని పరిపక్వమైన సాధన ఉంటే త్యాగరాజ్ తీసుకోండి, కబీర్ తీసుకోండి, సూర్యదాస్ తీసుకోండి, తులసీదాస్ తీసుకోండి, చోకామేళ తీసుకోండి. చోకామేళ జోళ్ళు కుట్టుకునేవాడు. ఆ జోళ్ళు కుట్టుకునేవాడు చచ్చిపోతాడు. నామదేవ్ అని ఒక మహాభక్తుడు, విఠల్ని పూజ చేశాడు. ఆయన కల్లో కనబడి, విఠలుడు నా భక్తుడు మరణించాడు, ఆయన్ని ఆ అస్థికలు తీసుకొచ్చి నా దేవాలయ ప్రాంగణంలో పాతను ఆయన అంటాడు. ఈయన కుళ్ళు వచ్చేస్తుంది. నేనే భక్తుడు అనుకుంటే విఠలుడు వచ్చి ఇంకో భక్తుడు తీసుకొచ్చి రమ్మంటే ఏంటి వెళ్ళి చూస్తే జోళ్ళు కుట్టుకునేవాడు. వాళ్ళు గోడ పక్కన కూర్చుని కుట్టుకుంటే గోడ కూలిపోయి అందరూ చచ్చిపోతారు. వాళ్ళందరినీ దహనం చేసేస్తారు వీళ్ళు. ఎవరు చోకామేళ వీళ్ళకి తెలియదు. అప్పుడు మళ్ళీ ధ్యానం చేస్తే విఠలుడు అంటాడు, ఎముకలు తీసుకుని చెవి దగ్గర పెట్టుకో, ఏ ఎముక నుండి విఠల్ విఠల్ అని ఆ ఎముక నా చోకామేళది అంటారు. మరి అంత నామస్మరణ చేసిన వాడు అకాల మరణం చెందాడు. ఎవ్వరూ కూడా మనం సుఖపడలేదమ్మా. భక్తులందరూ చాలా కష్టాలు అనుభవించారు. సీతమ్మ వారే కష్టాలు అనుభవించింది, ఆవిడకన్నా గొప్పవాళ్ళము మనం. అంచేత పూజలు చేస్తుంటే కష్టాలు పోతాయి అనుకోవడమే మన భ్రమ. కష్టాలు అలాగే ఉండొచ్చు, ఉంటాయని కూడా అంటలేదు, కానీ అది తట్టుకునే శక్తి ఇస్తుంది. తాకద్దేవో అని వేడుకోవాలి. అమ్మా, మా నాన్నగారు సీరియస్గా ఉన్నారని నేను అమెరికాలో ఉన్నప్పుడు వస్తే మా అన్నయ్య మెసేజ్ ఇచ్చారు, ఒరే వచ్చేరా, ఇంక ఈరోజు గడవదని చెప్తున్నారు, జాగ్రత్త వచ్చేసే అన్నారు. సాధారణంగా ఎవరైనా ఆలోచించేది వెళ్ళిపోతారేమో, ఆయన చూపు దక్కదేమో అని బతికున్న వాడిని చంపేస్తూ ఉంటారు. మనమే చంపేస్తాం ఆలోచనలతో. నా గురువు గారి అనుగ్రహం, మా సాధన వల్ల ఏమైంది, గుమ్మం ముందు సాయి ఫోటో, శృతి సాయి ఫోటో ఉండేది అప్పుడు అమెరికాలో. నమస్కారం పెట్టుకున్నాను, సాయి నువ్వు అనుకున్నదే జరుగుతుంది, నేను ఆపలేను, అది ఏమిటో నాకు తెలియదు, తట్టుకునే శక్తి అంతే. దాని తర్వాత 10 ఏళ్ళు బతికారు మా నాన్నగారు. ఇది
కరెక్ట్ పద్ధతి. అంచేత ఏది ఆపలేం, కానీ తట్టుకునే శక్తి ఈ గ్రహించమని భక్తి చెదరనివ్వకు, నమ్మకం చెదరనివ్వకు. నాకే ఎందుకు ఈ కష్టాలు కలుగుతున్నాయి అని ఎప్పుడు అనుకోకూడదు. వాడు సుఖపడుతున్నా అంటే వాడికి వాళ్ళ కర్మలు ఏమిటో మనకి తెలియదు. ఎప్పుడో పైకి తీసుకెళ్ళి ధమ్మని పడేయచ్చు, నడ్డి విరుగుతుంది. ఇక్కడ పడేయడం కన్నా అక్కడ పడేది మరీ ఘోరం. అంచేత వాళ్ళకేం జరుగుతుందో మనం ఆలోచించుకోకూడదు. నా భక్తి శ్రద్ధ అమ్మవారి మీద ఉన్నప్పుడు నా జీవితంలో ఏం జరుగుతుందని నేను గమనించుకోవాలి. అది నిజమైన భక్తి. అంతా ఆవిడ చూసుకుంటుంది, అంతా ఆవిడ చూసుకుంటుంది. నా జీవితమే గొప్ప ఉదాహరణ. ఎన్ని ఎన్ని పడి 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 ఈ సీట్లో కూర్చోబెట్టిందో. వెనక్కి తిరిగి చూసుకుంటే తృప్తే. అన్ని తట్టుకుని ఒక పీసులో నిలబడ్డాం. అంచేత పూజలు చేస్తే కష్టాలు పోతాయి అనుకోకూడదు, కానీ కష్టాలు కంప్రెస్ అవుతాయి. కర్మలు ఎవరు పోగొట్టలేరు. ఇచ్చేస్తే ఈ కర్మ పోతుందని కొన్ని పూజలు మొదలెట్టారు, నమ్మకండి. కర్మలు కంప్రెస్ అవుతాయి. ఒక గురువు ఒకడే దాన్ని బాగా కంప్రెస్ చేయగలడు. 10 రోజుల్లో మీరు షిరిడీ సాయి చరిత్రలో కూడా చూడండి, నిద్రలో వాళ్ళకి టీబీ వచ్చినట్టు కల వస్తుందంట. అంటే ఏంటి, 10 ఏళ్ళు 20 ఏళ్ళు అనుభవించాల్సిన ఆ వ్యాధిని ఒక నిద్రలో అనుభవించేశారు. మనకి కళల్లో చెడు కళ వచ్చిందంటే మళ్ళీ పరిగెడతాం, ఏమని చెడకల్లో వచ్చిందంటే ఏమని చేయాలనో శాంతి చేయాలంటారు. నిజానికి నిజంగా అనుభవించాల్సింది కళలో ఇచ్చింది అంత అనుగ్రహం తల్లి అనుకోవాలి మనం. అవునా కదా? నిజమే. అది మామూలుగా వస్తే భరించగలమా మనం? తట్టుకోలేము. అది నిద్రలో వచ్చేటట్టు చేస్తూ ఉంటుంది. అలాగే నాకు ఏ జరిగినా సరే మంచి జరుగుతుంది, నాకు మంచి జరుగుతుంది, అన్ని బాగానే ఉన్నాయి అనుకోగలిగినప్పుడు నేను పూజలు చేస్తుంటే కష్టాలు వస్తున్నాయి అనుకోవడం ఆగిపోతుంది. అన్నిటికన్నా వర్షం నాకే ఎందుకు ఈ కష్టాలని అసలు అనుకోకూడదు. వాడైనా సుఖపడ్డాడు పోని అనుకోవాలి. కానీ ఆ భావన అనేది భావదారిద్ర్యం అంటారు, దానివల్ల వచ్చేదే. అంచేత పూజ చేసేటప్పుడు నేనేం కోరుకోవాలంటే, నువ్వు కోరుకున్నట్లే నేను చేసిన కర్మ ప్రకారం నాకు జరుగుతుంది, దాన్ని భరించి శక్తి అనే కోరుకోవాలి. కష్టాలు తొలగిపోవాలని కుంతిదేవి కూడా కష్టాలు తొలగిపోవాలని ఎప్పుడు కృష్ణుని కోరుకోలేదు. నాకు మళ్ళీ జన్మ అంటూ ఉంటే ఇలాంటి జన్మ ఏమను ఎవరైనా కోరుకుంటారండి? అంత భరించాక కోరుకోరు. మరి అలాంటి వాళ్ళని చూసి వాళ్ళని మనం నేర్చుకోవాలి. కానీ చిన్న చిన్న ఏమిటి కష్టాలు ఇంతకీ మనకి? ఓ ఉద్యోగం లేకపోవడం, ఉద్యోగం పోవడం, 2 పూట్ల తిండి, 2 జతల బట్టలు, పైన సీలింగ్, ఈ మినిమం అందరికీ దొరుకుతుంది. ఎక్స్ట్రాలు మనం ఊహించి అది కుదరనప్పుడు దానికి, అంటే కష్టాలు ఉన్నాయి, నేను లేవండి వాళ్ళని కించపరచడం లేదు, ఉన్నాయి. కానీ నేను దాన్ని భక్తితో నా పూజలతో దాన్ని తట్టుకునే శక్తి కోసం ప్రయత్నించాను. కానీ కష్టాలు పోవడానికి ప్రయత్నిస్తే ఇలాంటి అది ఇలాంటి బాధలు కలగడానికి మనకి ఆస్కారం. ఇంకా అదనంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ విషయాలు. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలండి. చాలా అమూల్యమైన సమయం మీది మా కోసం కేటాయించారు. ఇంకా ఎన్నో సందేహాలు ఉన్నాయి, సమయాభావం వల్ల ముగించవలసి వస్తుంది. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.